యోగా దినోత్సవాల భాగంగా ఈరోజు 28వ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రిలాక్స్ ఉన్నప్పుడు ఇలా ధర్మాసనం వచ్చేస్తుంటాం. ఇప్పుడు చేయబోయే ఆసనం బద్ధ కోణాసనం. పాదాల దగ్గర పెట్టుకోండి. పాదాలని నమస్కారం పెట్టుకోండి. చాలా చక్కటి ఆసనం ఇది. కిడ్నీస్ ఫిల్టరైజేషన్ అవుతాయి. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి లెగ్స్ ఇలా దిగిపోతాయి. ఫ్లెక్సిబిలిటీ లేని వాళ్ళు కూడా లైట్గా నొప్పుతానికి రావాలి. పెయిన్ వస్తుంటే మనం ఆసనం ఉపయోగపడుతున్నట్టు చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. భుజాలు సమానంగా ఉండాలి. లాస్ట్ పొజిషన్ ఆపుంటే ఎక్కువ ఉపయోగం ఉంటుంది. లాస్ట్ పొజిషన్ ప్రెస్ చేయాలి. పొట్ట లోపల లాగాలి. ఛాతీ చేయాలి. ఫేస్ చక్కగా ప్రశాంతంగా ఉంచుకోండి. చక్కటి ఆసనం బద్ధ కోణాసనం. ఎడమ పాదం కుడి కాలు మోకాలు దగ్గర హోల్డ్ చేసాం. రెండు భుజాలు సమానంగా చూసారు. ఇక్కడ నడుము పూర్తిగా మెలితిరిగిపోతుంది. ఫ్రాంక్యాస్ గ్రంథి యాక్టివేషన్ అవుతుంది. తలడి దీపం బాగా చేస్తాం మేడం. చక్కగా వెరీ గుడ్. ఫస్ట్ మకరాసనం. చక్కగా సాధారణ పాదాలు పక్క పెట్టేసి పాదాలు పక్క పెట్టేయండి. మడాలు దగ్గర లోపలికి కాలు వేడి బయటకు వెరీ గుడ్. పాదాలు పక్కకి మడాలు లోపలికి అరచేతి మీద అరచేతి పెట్టి చక్కగా తల కుడివైపు పెట్టి బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. తల కుడివైపు పెట్టి చేతుల మీద కొద్దిగా వెయిట్ తక్కువ ఉండాలి. నాలుగు వరకు ఎదగాలి. నిదానంగా బ్రీత్ వేస్తే దిగండి. మళ్ళీ మకరాసనం వెళ్ళిపోండి. కూర్చున్నట్టు జస్ట్ బ్రీత్ ఇన్ అప్. చేతి సైడ్ చేయండి. ఇప్పుడుతో సూక్ష్మంగా దిగుతా ట్రై చేయండి. బాడీ సాధ్యత ముందుకు వెళ్ళకుండా ట్రై చేయండి. బ్రీత్ ఇన్ అప్. లెగ్స్ కొంచెం దూరం పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది. లెగ్స్ కొంచెం బ్రీత్ లెగ్స్ స్లోగా దిగండి. ఇలా బాడీ ముందుకు వెళ్ళకుండా ట్రై చేయండి. పాదాల మీద కూర్చోండి. బ్రీత్ ఇన్ అప్. మోకాళ్ళకు మంచి స్ట్రాంగ్. దయచేసి మనవి సంవత్సరాల తరపున ఇలా ఉండగలిగేవాళ్ళు. వాళ్ళ చుట్టూ పుట్టలు గుట్టలు వచ్చినా వాళ్ళు ధైర్యంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే యోగ సాధన ద్వారా వాళ్ళు మానసికంగా శారీరకంగా మంచి దృఢంగా బలంగా ఉండబట్టే అలా చేయగలరు. ఇప్పుడు నిదానంగా హ్యాండ్ దించి లెగ్ దించేసేయండి. ఒకసారి అందరు చేద్దాం. ఒకసారి పైకి లెగ్సి లెగ్స్ మధ్యలో 3 feet గ్యాప్ తీసుకోండి. అది లెగ్స్ ఒకసారి అందరు లెగండి. పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. పై చేయి సెంటర్ ఫింగర్ చూడండి. అప్. నిదానంగా లెగాలి. మళ్ళీ చక్క 2-3 శ్వాసలు తీసుకుని ఈసారి ఎడమ పాదం పక్క తిప్పండి. ఎడమ పాదం బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వేసి నిదానంగా దిగాలి. ఇక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నవాడు ఇక్కడ గోడ దగ్గర దిగితే బాగుంటుంది. రెండు భుజాలు సమానంగా ఉండేట్టు చూసుకోండి. మోకాలు బెండ్ చేయదు. వెరీ గుడ్ మేడం. నైస్. పై చేసి సెంటర్ ఫింగర్ చూస్తా ట్రై చేయండి. మోకాళ్ళు ఎవరూ బెండ్ చేయదు. పొట్టను ముందుకు పోయింది. హాఫ్ క్యామిల్ పోజ్. అర్ధ ఉష్ట్రాసనం. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్యాంకర్స్ని కూడా ఈ ప్రోగ్రామ్లో పార్ట్గా చేసినందుకు. బ్యాంకర్స్కి కూడా మెయిన్ యోగా అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ రొటీన్ లైఫ్లో స్ట్రెస్ నుంచి రిలీవ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. సో అందరూ కూడా బ్యాంకర్స్ అందరూ కూడా ఈ యోగాని దైనందిక జీవితంలో ఒక పార్ట్గా చేసుకొని రొటీన్గా ప్రాక్టీస్ చేస్తూ హెల్దీగా ఉండాలని ఆశిస్తున్నాను. మా అందరికీ బ్యాంకర్స్ అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గాను కలెక్టర్ లక్ష్మీషా గారికి బ్యాంకర్స్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు అండి, ఎస్బీఐ రీజనల్ మేనేజర్. ముఖ్యంగా ఇవాళ ఈ యోగాంధ్ర కార్యక్రమానికి బ్యాంకర్స్ అందరినీ భాగస్వాములు చేసినందుకు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్పెషల్లీ బ్యాంకర్స్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. సో ఖచ్చితంగా మాకు చాలా ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత జిల్లా కలెక్టర్ గారు సూచించారు ఈరోజు ఇది ఈ ఒకరోజు కార్యక్రమం కాకుండా రెగ్యులర్ యాక్టివిటీగా చేయమని చెప్పారు. ఖచ్చితంగా మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. మా మిగతా సిబ్బందిని కూడా ఇది రోజు ఈ కార్యక్రమం చేసే విధంగా పార్టిసిపేట్ చేసే విధంగా మేము సూచనలు ఇచ్చి పార్టిసిపేట్ చేసేటట్టు చూస్తాము. అలాగే మా ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో రైతులు కానీ మిగతా ఖాతాదారులకు కూడా ఖచ్చితంగా మేము వీలైనంతగా దీన్ని ప్రచారం చేస్తూ వాళ్ళ ఖాతాదారులు మరియు మా బ్యాంక్ సిబ్బంది అందరూ ఆరోగ్యంగా ఉండేదానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మేము
పాటిస్తామని సభాముఖంగా మా కలెక్టర్ గారికి తెలియజేస్తాం. ధన్యవాదాలండి. నిత్య యోగాసనం వల్ల ఆరోగ్యం బాగుంటే ఆరోగ్యం బాగున్నందువల్ల మనం దేశ సేవైనా భగవంతుని సేవైనా చేయవచ్చని మన పెద్దలు చెప్పడం జరిగింది. ఆరోగ్యస్యాన్ మహాభాగ్యం తస్యా రోగ సురక్షిత తదా ఈ సేవ దేశ సేవ కర్తం చ శక్నుయాత్ అన్నారు. మరి మన కృష్ణా జిల్లా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు జిల్లా మొత్తం కూడా ఇలా చేయాలని చెప్పి ఒక సత్సంకల్పం తీసుకొని ప్రారంభిస్తే మరి ఇక్కడ ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు వాసు క్లబ్ ఇంటర్నేషనల్ వారు కూడా ఇందులో భాగస్వాములు కావడం అనేది చాలా ఆనందదాయకంగా ఉన్నటువంటి విషయం. ఎందుకంటే ప్రతిరోజు కూడా ప్రతి వ్యక్తి జీవితంలో ఆరోగ్యం అనేది ప్రథమ పాత్ర కాబట్టి మనందరం కూడా ఆరోగ్య సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మన సమాజంలో మనందరం కూడా ఆరోగ్యంగా సంచరించాలని, అప్పుడు సమాజంలో ఆరోగ్య వీక్షకులు బాగా ఉంటే అప్పుడు దాదాపుగా ఈ హాస్పిటల్ ఖర్చులు మందుల ఖర్చులు కూడా తగ్గిపోయి ప్రతి ఇంట్లో కూడా ఆనందంగా ప్రతి జీవితం వెలువరిస్తుందని చెప్పి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. యోగాంధ్ర భాగంగా ఒక నెల పాటు మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ని ఇక్కడ ఇన్వైట్ చేసి యోగా శిబిరాలు ఏర్పాటు చేసి యోగా గురించి అవేర్నెస్ కల్పించి సొసైటీలో ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేసేలాగా చేయడానికి ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 2 కోట్ల మందికి అట్లాగే జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించి వాళ్ళు ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేసేలాగా చేసి ఆరోగ్యం బాగుండేలాగా వాళ్ళు చేసే పనులు ప్రొడక్టివిటీ పెరిగేలాగా ఈ విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత్ భారత్కి వాళ్ళు తోడ్పడేలాగా ఈ సంకల్పం చేయడం జరిగింది. దీని భాగంగా ఈరోజు విజయవాడ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్లో బ్యాంకర్స్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా యోగా కార్యక్రమంలో ట్రైనింగ్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడానికి ఈరోజు ఆ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. సో వందలాది మంది బ్యాంకర్స్ అన్ని బ్యాంక్స్ రిప్రజెంటేటివ్స్ వచ్చి ఇక్కడ యోగా గురించి యోగా ప్రాక్టీస్ చేసి యోగా గురించి చర్చించి యోగా గురించి మాట్లాడుకొని వాళ్ళ బ్యాంకులు కూడా వాళ్ళ స్టేక్ హోల్డర్స్కి కూడా యోగా గురించి చెప్తామని ఇక్కడ సంకల్పం తీసుకొని వెళ్ళారు. సో ఇది ఒక మంచి కార్యక్రమము. ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం తోడ్పడడానికి యోగాంధ్ర కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. సో ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తూ జూన్ 21 అంటే ఇంటర్నేషనల్ యోగా డే రోజునే కాకుండా అదైన తర్వాత కూడాను యోగాని ప్రాక్టీస్ చేసుకుంటూ వాళ్ళు ఆరోగ్యంగా వాళ్ళు ఆనందంగా ప్రజలు ఉండడానికి ఇది ఒక మంచి మార్గము. కాబట్టి ప్రతి ఒక్కరు దీనికి ముందుకు రావాలి. యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ పాటు వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి సో ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలనే సందర్భంగా కోరుకుంటున్నాను.